పెద్దపల్లి జిల్లా కాట్నాపల్లిలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనను ఖండిస్తూ ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెల్లారితే తమ సొంత ఊరికి వెళ్లి పాపను స్కూల్కు పంపేవాళ్లమని, అంతలోనే ఘోరం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పాప తల్లిదండ్రులు. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. అభం శుభం తెలియని పసిపాపపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి హాట్ టాపిక్గా మారింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని త్వరితగతిన పూర్తి విచారణ చేసి శిక్షలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనము ఆసిఫాబాద్ జిల్లా దహేగాం గ్రామంలోని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ నాన్న రోదనలు మిన్నడుతున్నాయి. ఆప్యాయంగా పెంచుకున్న బిడ్డ కూతురు దూరం కావడంతో తల్లిదండ్రుల ఆవేదన అంతు చిక్కడం లేదు. మేము 15 రోజుల క్రితం పోయినాము సారు, ఆ మిల్లుకు 15 రోజుల క్రితం పోయినాము. 15 రోజుల దాకా పని చేసినాము. ఆడెప్పటి నుంచి గమనించినాం మాకు తెలియదు, ఆడెక్కడున్నాడు ఎవడో మాకు తెలియదు. ఆడవుతాడు మిల్లులో పని చేసినట్ట, ఆ మిల్లు ఓనర్ ఈ మిల్లులో ఓనడే 18 మిల్లులు ఉన్నాయి. ఆడ ఆయనకు ఓనర్కు మాకు తెలియదు. రాత్రి 11:45 వచ్చిండు. వాడు వచ్చి పాపను ఎత్తుకపోయాడు. మేము అప్పుడే వర్షం పడుతుంటే వర్షం కానీ కొద్దిగా ముందుకెళ్ళి ఇట్లాంటి రేకుల చెడ్డ వేసుకొని కింద పడినాం సారు. ఇట్లాంటి పాపని మేము ఏడబెట్టుకొని మాడబెట్టుకోవాలి. ఉడకపోతకు జనరేటర్ వేయాలి. ఆ రోజు జనరేటర్ వేస్తారు. ఆ రోజు మిల్లు పని చేయలే అని చెప్పేసి గెడుకు తాళమేలే, జనరేటర్ వేయలే, సెక్యూరిటీ లేడు, అక్కడ వాచ్మెన్ లేడు. వీళ్ళు పోయి మంచిగా వండుకున్నారు లోపల డ్రైవర్లు మొత్తం. ఎవరు అక్కడ చెప్తే కూడా మాటకు ఎవరు వాళ్ళు ఇవ్వకపోతే నేను తలుపులు తాళాలు అద్దాలు వాళ్ళకి కొడితే అప్పుడు అలర్ట్ అయ్యి అప్పుడు ఓనర్కి ఫోన్ చేసినాక డ్రైవరు ఆ టైం తర్వాత వచ్చేసి సీటీ రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి 11:45 నిమిషాలకు నా పాపను ఎత్తుకపోయిండు. ఎత్తుకపోయిన 3 నిమిషాలకి మేము అలర్ట్ అయినాము సార్. మీరు బయట పడుకున్నారా? ఇట్లా బయట సేమ్ ఆ రూమ్ ఎంత ఉంది, ఆ రూమ్ ఇది షెడ్ లాగా ఇట్నే వండుకున్నాం సారు. ప్రతిరోజు ఎక్కడ పడుకుంటారు? ప్రతిరోజు రూములే వండుకుంటాము. ఆ రోజు కరెంటు లేనందుకు మేము బయట పడినాం సారు. కరెంట్ ఉంటే బాగానే ఉంటుండే. ఆ రోజు ఇంకొక రోజు మిల్లు నడితే జనరేటర్ తోటి ఆ కరెంట్ ఆన్ చేసి మాకు ఇచ్చేటోళ్ళు. కరెంట్ ఎత్తే మేము ముందు వర్షం పడ్డదా? 2 నిమిషాల క్రితం వర్షం పడితే అంత ముందు కొద్ది దూరం మంగళ వండుకున్నాం. ఆ దూరం నుంచి వచ్చి రేకుల కింద వండుకున్నాం ఇట్లా ఓపెన్ ప్లేస్ కాడ నుంచి. అప్పటి వరకు నా బాబా తెలివితోటి నా బొచ్చానికి వండుకొని ఆట ఆడింది. బిడ్డ వండుకోమే అన్న వాళ్ళ బిడ్డ వండుకున్నది, అంతే పండుకున్నదో తెలివితోటే ఉన్నది. బిడ్డ పండుకోలేదు. బిడ్డ తెలివితోటి ఉన్నాం కదా, నోట్లేదు కూర్చుండో మందు చల్లినో తెలియదు, ఏం చేసిండో తెలియదు. కొంట పోయేటప్పుడు మాకు తెలియదు. కొంట పోయిన 3 నిమిషాలకి మేము అలర్ట్ అయ్యి మేము పోయినాము. మేము పోయినాక ఆడుకుంటూ పోయి ఎంత కరణకార్థంగా చేసిండంటే వాడు ఘోరంగా. పోయమ్మ బ్లడ్ చూడలేక నా బాబాని చూడలేక రాత్రి పోలీసులు వచ్చిన పోలీసులకు దొరకలే. ఆ పోలీసు వాళ్ళు ఏం వెతికిన ఒకటి పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు జరిచి 2 రోజులు అయింది, ఏమంటారు పోలీసు వాళ్ళు? నాకేం ఆన్సర్ చెప్తలేరు. ఇప్పటి వరకు నాకు రిపోర్ట్ ఏంది కూడా తెలియదు. వాళ్ళు చేసిన రిపోర్ట్ ఏంది కూడా తెలియదు. ఇట్లా ఇది కథ అని తెలియదు. నిన్న పోలీసులు బలరాం అనే వ్యక్తి ఫస్ట్ ఇట్లా లైంగిక దాడి చేసిండు, తర్వాత వినయ్ అని చెప్పేసి వేరే పేరు చెప్పారు. ఒక పేరు ముందు చెప్పి తర్వాత ఇంకో పేరు చెప్పి మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని మాత్రం మేము ఎప్పుడు చూడలే. అసలు అయితే ఆల్రెడీ ఫస్ట్ బలరాం అనే వ్యక్తి వచ్చిందని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలా చూసుకుంటా మొత్తం కాంటెస్ట్ మొత్తం దీని మీద ఫోకస్ పెట్టారు. అసలు చేసినోడు అవతలోడు అట వాళ్ళే చెప్పారు మాకు పోలీస్ స్టేషన్ వాళ్ళు. మాకు తెలియదు. మా మనిషిని ఆడు చేసిన మాకు చూపెట్టమంటే కనీసం ఫోటో కూడా చూపెట్టలేదు. మాకు చూపెట్టకుండా మా ఇంటికి పంపించారు. పోలీసు వాళ్ళు చేసేది మొత్తం చాలా తప్పు. లంచం తీసుకున్నారు పోలీసు వాళ్ళు 100%. మిల్లు మొత్తం బంద్ చేయాలి, సీల్ చేయాలి. మిల్లు పాప చచ్చిపోయిందంటే కోట్ల కంటే ఆస్తి నా పాప. ఆ మిల్లును బంద్ చేసి మొత్తం సీల్ చేస్తేనే నా శాంతి పోతుంది. మాకు ఏం న్యాయం వద్దు. మా పాపకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవరికి జరగద్దు. ఏ రకంగా మా పాపని చేసిండ్రో ఆ రకంగా వాళ్ళని శిక్ష పడాలి, అంతే సార్. అందరూ ముందట ఆ శిక్ష పడాలి. ఆ ఓనర్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు మాకు ఇప్పటికీ రిపోర్ట్ అన్నారు, కేసు అన్నారు. ఏమైతే ఇప్పటి వరకు మాకైతే ఫోను లేదు, మాకేం చెప్పలేదు.
పక్క మిల్లు అట వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు ఏమో అయిందంట. వాళ్ళని ఇద్దరు మొక్కలను ఇంకొక అతని ముఖం అయితే మేము చూడలేదు. ఆ బలరాం అనే అతనే మేము సీసీ ఫుటేజ్లో తీసుకొచ్చి పోలీసులో తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తేనే ఆ ముఖాన్ని మేము అప్పుడు చూసినాం. అతన్ని కొడితే కానీ కొంచెం టార్చర్ పెడితే కానీ ఆ వినయ్ అని వ్యక్తి చేసిండని పోలీసుల వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మాకు చెప్పారు. అంతే ఇప్పుడు కాళ్ళు గుంటే సమ్మర్లో కదా వెళ్ళినాము. ఒక 1 month ఒక 2 months చేసుకొని వచ్చి పాపని స్కూల్లో జాయిన్ చేసుకుందాం అనుకొని మేము పోయినాం. పోయి 15-20 రోజులు అయింది అంతే. ఇక 2 days మేము మొత్తం అనేసరికి పాపకు నైట్ అట్లా జరిగింది. ఒక రోజు తర్వాత స్కూల్కు జాయిన్ చేయడానికి ఇక్కడ దహేగం మా గ్రామానికి వచ్చి నేను స్కూల్లో పిల్లను జాయిన్ చేసే క్రమంలోనే ఒక్కరోజు తేడాలోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి తల్లి అయితే వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, మంచిర్యాల. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది కమిషన్. విచారణ జరిపి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి కమిషన్కు రిపోర్టు పంపాలని కలెక్టర్కు, జిల్లా మెజిస్ట్రేట్కు ఆదేశాలిచ్చింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన 6 ఏళ్ల చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే. సభ్య సమాజం తలదించుకునేలా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలన్నారు. బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని.